పొదలకూరు పట్టణంలోని స్థానిక శ్రామిక నగర్లో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి జనసేన నాయకులు నారదాసు రవి ఆధ్వర్యంలో మజ్జిగ బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్వేపల్లి జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి డొక్కా సీతమ్మ అని కొనియాడారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కూడా ఆమె పేరు పెట్టడం చాలా సంతోషకరమన్నారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఆయన ఆశయాల కోసం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల జనసేన నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క మహాతల్లిని స్మరించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో ఈ యొక్క గిరిజన కాలనీలో ఆ మహాతల్లి యొక్క వర్ధంతి నిర్వహించడం, దాంతోపాటు కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ రావడం, అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంటీన్లు అన్నిటి మీద కూడా డొక్కా సీతమ్మ గారి పేరు రావడం నిజంగా మేమంతా కూడా గర్వించదగిన విషయం. 1841 నుంచి 1909 వరకు కూడా ఆమె ఎవరు ఆకలన్నా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే గుప్పెడు అన్నం పెట్టే ఆకలి తీర్చినటువంటి మహాతల్లి ఆ డొక్కా సీతమ్మ గారు. ఆనాడు హార్డ్వర్డ్ బ్రిటిషు ప్రభుత్వంలో ఆ రాజు ప్రమాణ స్వీకారం సందర్భంలో ఏదైతే నాయకులందరినీ ఆహ్వానంలోతో పాటు డొక్కా సీతమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆనాడు నిరాకరించినటువంటి మొట్టమొదట భారతీయ మహిళ ఆ డొక్కా సీతమ్మ గారు. నేను రాను అని చెప్పి చెప్పింది. మరి అటువంటి మహాతల్లిని ఈరోజు మేమంతా కూడా స్మరించుకుంటూ ఆవిడ యొక్క ఆశయాలను సాధించుకుంటూ ఆవిడ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆవిడ అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. ఈరోజు డొక్కా సీతమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని పొదలకూరులోని ఈ శ్రామిక నగర్ గిరిజన కాలనీ నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిపి ఆమెకి ఘనంగా నివాళిని అర్పించి మేము ఆమె యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు పొదలకూరు సర్వేపల్లి నాయకులు పొదలకూరు మండల నాయకులు ఆధ్వర్యంలో జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.